హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ అండ్ బీట్రూట్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా క్యాబేజ్ని వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర గ్రేటర్ ఉంటే గ్రేటర్ సహాయంతో తురుముకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బీట్రూట్ని తీసుకొని పైన స్కిన్ తీసేసి సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం బీట్రూట్ని తురుముకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ నిండా కారం వేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేనట్లయితే బియ్యం పిండిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు కాస్త ఒత్తుతూ బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన క్యాబేజీ ఇంకా బీట్రూట్లోని వాటర్ బయటికి వచ్చి పిండి కాస్త ముద్దలా అవుతుంది. ఇంకా పిండి పొడి పొడిగా అనిపిస్తే దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని చేరుస్తూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు కలుపుతున్నప్పుడు వాటర్ ఎక్కువైతే దానిలోకి మరి కాస్త పిండిని వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ కలుపుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. వెంటనే కలపకుండా 3-4 నిమిషాలు ఆగి ఆ తర్వాత అటు ఇటు కదుపుతూ అన్నీ ఒకే రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో సింపుల్గా తయారైన రెసిపీని మీరు మీ పిల్లలకి టొమాటో కచప్తో సర్వ్ చేస్తే వాళ్ళు కనీసం ఇందులో క్యాబేజీ కానీ బీట్రూట్ కానీ యూజ్ చేసినట్లు కూడా తెలుసుకోలేరు. చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.